హలో అండి అందరికీ నేనైతే నిన్న చికెన్ పికిల్ అయితే చేశాను అనమాట. సింపుల్గా చేసేసాను, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. ఇలా ముందుగా చికెన్ తీసుకొని బాగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా వేసిన చికెన్ని బాగా కలర్ వచ్చేంత వరకు బాగా అటువలకి బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ తీసుకొని అందులోకి డైరెక్ట్గా ఈ చికెన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చికెన్ పీసెస్ వేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా చేశాను అనమాట. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కారం, పసుపు, అలాగే చికెన్ పచ్చళ్ళలోకి వేసుకునే మసాలా అంతా వేసి బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్నాను. నాకు కారం సరిపోనట్టు, సాల్ట్ సరిపోనట్టుంది. మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ రెండింటిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత ఇంకా దీన్ని దించేసి చల్లారనిచ్చి ఒక లెమన్ పీస్ అయితే యాడ్ చేసుకోవాలండి. లెమన్ జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలండి, లేకపోతే పచ్చడి పులుపు అనేది వస్తుంది లెమన్ ఎక్కువగా పడితే. ఇంకా ఇంతేనండి, మనకైతే చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.